హలో దోస్తులు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను చేసే స్నాక్ చాక్లెట్ బ్రెడ్ బనానా రోల్ అండి. మన పిల్లలు ఇలా బనానా కానీ బ్రెడ్ కానీ తినమంటే అంత ఇష్టంగా తినరు కదా. సో ఈవినింగ్ టైం ఇలా స్నాక్ చేసి పెడితే ఎంతో యమ్మీగా తింటారు. సో ఇది ఎలా తయారు చేస్తారో, దీనికి కావాల్సినవి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సింది కొంచెం పంచదార, ఒక అరటిపండు, వెనిలా ఎసెన్స్, ఇది ఆప్షనల్ అండి, ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. అలాగే చాక్లెట్, నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. అలాగే బ్రెడ్ స్లైసెస్, కొన్ని పాలు, అలాగే 2 ఎగ్స్. ముందుగా ఈ బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో కొంచెం బటర్ వేసి ఈ బనానా ముక్కలు అందులో వేసి కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఇప్పుడు పంచదార అలాగే వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో ఈ ఎగ్స్ వేసి కొంచెం పంచదార, కొంచెం పాలు వేసి బాగా బీట్ చేసుకుందాం. అలాగే కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా బీట్ చేసుకుందాం. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్కున్న ఎడ్జెస్ తీసేసి పక్కన పెట్టుకుందాం. మిగతావన్నీ కూడా అలాగే చేసేసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ది మన చపాతీ కర్ర ఉంది కదండి, అది తీసుకొని ఇలాగా చపాతీలాగా చేసుకుందాం. ఈ చాక్లెట్ ముక్కలు కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ బ్రెడ్ తీసుకొని మనం చేసుకున్న స్టఫ్ ఉంది కదండి బనానా, అది వేసి ఈ చాక్లెట్ ముక్కలు కూడా వేసి రోల్ చేసుకొని ఈ ఎగ్ దాంట్లో వేసి ముంచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం బటర్ కూడా వేయాలండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న రోల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసి లైట్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. హైలో అసలు పెట్టకండి, సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన చాక్లెట్ బ్రెడ్ బనానా రోల్ రెడీ అయిపోయిందండి. ఇవి పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు కూడా పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు. సో ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను కలుస్తాను. బాయ్ బాయ్.